तेलंगाना के न्यूज़ में आप तमाम के खैर मदद में बढ़ते हैं। खबर की जानिब पल एक्साइज पुलिस ने की कार्रवाई। 2 अफराद पर मुश्तमिल एक गैंग का किया पर्दाफाश। बताया गया कि गैर कानूनी तौर पर गांजा उड़ीसा बॉर्डर से लाकर हैदराबाद में बेचने का काम कर रहे थे, जिनके नाम अब्दुल मुजीब और शंकर बताया गया, जिनका ताल्लुक उपल हैदराबाद से बताया गया। ये बड़े पैमाने पर गांजा फरोख्त करने के काम में मुलविस पाए गए। इनके कब्जे से तकरीबन 13 किलो से ज़्यादा गांजे के अलावा एक मोबाइल फ़ोन, एक बाइक भी पुलिस ने सीज़ की है। तमाम तर तफसीलात से CIB ओमकर ने वाकिफ़ करवाया। अगर अभी तक आपने चैनल को सब्सक्राइब नहीं किया तो फौरी कर लें। आलमी मुल्की रियासती मुकामी खबरों के लिए देखते रहिए आपका अपना चैनल तेलंगाना दिक्कत। సాయంత్రం 5:09 సమయంలో ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్కాజ్ గారు కె నవీన్ కుమార్ సార్, అదేవిధంగా అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ముకుందరెడ్డి సార్ పర్యవేక్షణలో అక్రమంగా ఎండు గంజాయి కలిగినటువంటి ఇంటిపై మాలబస్తీ భరత్ నగర్ కాలనీలో ఉన్నటువంటి ఆ ఇంటిపై రైడ్ చేసి అక్రమంగా నిలవచ్చినటువంటి ఎండు గంజాయి స్వాధీనం చేసినాము. ఈ యొక్క ఎండు గంజాయి సుమారు 13.11 కేజీలు ఉన్నట్టుగా నిర్ధారించడం జరిగింది. ఈ యొక్క కేసులో ఇద్దరు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకుని ఒకరు ముజీబ్, అదేవిధంగా ఇంకొక ఏ శంకర్ని కూడా అదుపులోకి తీసుకొని వారిపై కేసు నమోదు చేసినాము. కాబట్టి ఈ యొక్క సమాజంలో ఎండు గంజాయి కానీ డ్రగ్స్ కానీ లేకుండా చేయాలని కోరుకునే భాగంలో ఏం చేస్తున్నాము. ఇంకా ఈ యొక్క మా ఎక్సైజ్ స్టేషన్ ఉప్పల్ లిమిట్స్లో ఎక్కడైనా కానీ డ్రగ్స్ కానీ ఎండు గంజాయి కానీ విక్రయిస్తున్నటువంటి సమాచారం లేదా కలిగిన సమాచారం ఉన్నట్లయితే మా యొక్క డిపార్ట్మెంట్ ఎక్సైజ్ స్టేషన్ ఉప్పల్కి ఫోన్ నెంబర్కి సమాచారం ఇవ్వగలరు. మీ యొక్క ఫోన్ నెంబర్ కానీ మీ యొక్క డీటెయిల్స్ కానీ చాలా గోప్యంగా ఉంచబడతాయి, ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి అందరూ కూడా దీనికి సహకరించి డ్రగ్ ఫ్రీ స్టేట్గా చేయడానికి తమ వంతు కృషి అందరూ చేయాలని మేము కోరుచున్నాం.